హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, సో ఇప్పుడున్న బంధాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే సో మనం మంచిగా ఉంటే మన చుట్టూ 10 మంది ఉంటారు, కానీ మన పరిస్థితి మంచిగా లేకపోతే వాళ్ళకి తెలిసి కూడా తెలియనట్టు ఉంటారు. సో కాబట్టి అంటే ఒకప్పుడు బంధాలు ఎట్లుండంటే, సో మన దగ్గర ఏమున్నా లేకున్నా మనకు విలువిచ్చేవాళ్ళు, మనతో ప్రేమ ఆప్యాయతలతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మనిషి మంచిగా ఉంటే మాత్రమే బంధం చేస్తారు, మనిషి మంచిగా లేకపోతే కనీసం దగ్గర కూడా వస్తలేరు. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వాళ్ళని మర్చిపోండి. సో మీ దగ్గర ఏమున్నా లేకున్నా మీకు ఎవరైతే విలువిచ్చి ప్రేమతో మాట్లాడతారో సో అటువంటి వాళ్ళతో మాత్రమే బంధం పెంచుకోండి. ఎందుకంటే నువ్వు ఇలా నీకు బాధ ఉందనుకో, వాడు నీకు దూరం ఉంటాడు. మళ్ళీ నువ్వు కష్టపడి మంచిగా ఎదిగిన తర్వాత నువ్వు ఏదైనా పండగ చేస్తే మాత్రం అప్పుడు మళ్ళీ నవ్వుకుంటూ దగ్గరికి వస్తాడు. కాబట్టి అటువంటి వాడు మనకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. సంతోషంగా ఉన్నప్పుడు మనతో ఉండి, ఆపదలు ఉన్నప్పుడు దూరం ఉండే 10 మంది బంధాల కన్నా మన దగ్గర ఏమున్నా లేకున్నా మనతో ఎప్పుడు ప్రేమతో ఉండే బంధాలు ఇద్దరున్నా చాలు. కాబట్టి ఇప్పుడున్న బంధాలు ఎట్లున్నాయంటే, అందుకే చెప్తున్నా, అంటే నా లైఫ్లోనే అంతే, మీ లైఫ్లోనే అంతే. సో కాబట్టి ప్రజెంట్ ఉన్న మనుషులైనా బంధువులైనా అట్లున్నారు. ఒకవేళ మనకు ఆపద వస్తే కనీసం పలకరించడం పలకరియ్యారు. సో అటువంటి బంధాలు ఉన్నారు. అది కూడా మెయిన్గా సో డబ్బును బట్టే, అంటే మనం మంచి సక్సెస్లు ఉంటే మన దగ్గర వస్తుంటారు పోతుంటారు. అనుకోకుండా కొద్దిగా మన టైం బాగాలేక మన పరిస్థితి మంచి లేకపోతే మన దగ్గరికి ఎవ్వడు కూడా రాడు. ఎందుకంటే ఈ రోజుల్లో తోడబుట్టుల దగ్గర కూడా ప్రేమానురాగాలు లేకుండా పోయినాయి. అంటే కాలం మారితే మనుషులు కూడా మారుతారంటారు, అది నిజమే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మారింది ఎట్లా అంటే, డబ్బును బట్టి మనిషికి రెస్పెక్ట్ వస్తుంది. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తా అంటే, సో మీరు ఎంత కష్టమైనా పడండి, ఇంకొకని పైన మాత్రం ఆధారపడకండి. అంటే సో నీకు ఏదైనా ఆపదేస్తే వాడేస్తాడు వీడేస్తారు అని చెప్పేసి ఎవరి మీద ఆధారపడకండి. టైంకి ఎవ్వరు రాడు. సో నీ జీవితాన్ని నువ్వు చూసుకో, ఒకరి మీద నమ్మకం అస్సలు పెట్టుకోకు. కాబట్టి నువ్వు కష్టపడి మంచిగా డబ్బు సంపాదించుకొని సో నీ లైఫ్ నువ్వు ఇట్లా రుబాబు తిరుగు. సో అప్పుడు నీ చుట్టూ 10 మంది తిరుగుతారు. కాబట్టి సో నువ్వు కష్టపడి సక్సెస్ అయ్యి చూడు, అప్పుడు మనుషులు వేరే నీకు ఇచ్చే రెస్పెక్టే మారిపోతుంది. కాబట్టి సో అవసరానికి వచ్చి నేను వదిలిపెట్టే మనుషుల కన్నా నీతోటి ఎవడైతే నీతో మంచిగా ఉంటాడో వాడిని మాత్రం ఒక్కొని ఉంచుకో. సో నీ లైఫ్ నువ్వు చూసుకో. సో ఒకరి మీద ఆధారపడకు, ఓకేనా? సో కానీ కాకపోతే ఇప్పుడున్న మనుషులు మాత్రం మనతో ప్రేమానురాగాలతో ఉంటారని మాత్రం అస్సలు నమ్మకండి. సో మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉంటారు, మన కొద్దిగా బాధ అయితే దూరం ఉంటారు. కాబట్టి అసంటోళ్ళు మనకు లేకున్నా పర్లే అని చెప్పేసి నేను చెప్తున్నా. సో ఈ వీడియో మీకు మోటివేషన్ అనుకుంటే లైక్ చేయండి. సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత సో మోటివేషన్ అనిపించింది అనుకుంటే, ఈ వీడియో ఎలా అనిపించిందో సో నాకు కింద కామెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మంచి మంచి మోటివేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో మెయిన్ థింగ్గా ఇటువంటి మోటివేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.